అందరికి సపోర్ట్ చేయడానికి మేము ఇద్దరు ఎక్కడికైనా వస్తున్నాం. ఇప్పుడు మొన్న రాజారాంపల్లికి వెళ్ళాము, మంచిర్యాలకి, మనకు సండే రోజు మంతినిలో ఉంది, మళ్ళీ గురువారం మనకు బుదరకంలో ఉంది. ఎక్కడైనా కూడా చూడండి, మీకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మాకు ఒకరికి అచ్చుడు కాదు కదా, పైసలు అందరికీ రావాలి, అదొక్కటే డ్రీమ్ అన్నట్టు. ఇప్పుడు నా గురించి చెప్తా. ఫస్ట్ నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడే మంచిర్యాలే, మా అమ్మ వాళ్ళది ఇక్కడ బ్రిడ్జి కింద. నేను అంతా చదువుకున్నది ఇక్కడనే. నేను డిగ్రీ చేసిన అండి, నా మ్యారేజ్ కాకముందు. నాకు తొందరగా మ్యారేజ్ అంటే తొందరగా అయిపోయింది. ఒక డిగ్రీ చేసినాక వెంటనే నాకు మ్యారేజ్ అయింది. అంటే ఎవరికైనా ఎట్లుంటుంది, అమ్మ వాళ్ళకు మంచి సంబంధం వస్తే పెళ్ళి చేసేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది అనుకుంటారు. అంతేనా? నాకు కూడా అట్లనే అయింది. నేను వెంటనే చదువులా ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఐబీలా, ఇప్పుడు సీసీ కన్నా చౌరస్తాలా, అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా ఉండేది. ఇక్కడ ప్రేరణ కాలేజీలో నేను టాపర్ అన్నట్టు. అట్లా ఫ్లెక్సీలు ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది, డ్రీమ్స్ ఎట్లుంటాయి, ఫుల్ మంచిగా చూసుకోవాలి. మా అమ్మ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే, నేను చిన్నదాన్ని. అట్లా ఉండేది, నాకు మంచి డ్రీమ్స్ ఉండేది. చదువుకోవాలి, నేను జాబ్ చేయాలి, పెద్ద పొజిషన్ ఉండాలి, మా అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కానీ అమ్మ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, పెళ్లి చేయాలి, మంచి సంబంధం వచ్చింది కదా పెళ్లి చేయాలి. ఇట్లా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే మామూలు చిన్న షాపు, మా అమ్మ వాళ్ళు కిరాణా షాపు అంటే ఎట్లుంటుంది, ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చిన్న షాపు, ఇంట్లో సగం ఉంటుంది, చిన్న షాపు. దాంతో మా అమ్మ మమ్మల్ని చదివించింది 10th దాకా మంచిగానే మామూలు స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. తెలుగు మీడియం అయినాక ఇంటర్లో ఎట్లుంటుందంటే మంచి మార్క్స్ వస్తే ఇక్కడ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. నాకు అదే జరిగింది. అక్కడ టాపర్ వచ్చిన 10thలో మంచి మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ ప్రేరణ కాలేజీలో వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అక్కడ కూడా ఇంటర్లో ఏమైంది, మనకు ఈ తెలుగు మీడియం నుంచి అక్కడ జనరేషన్ అంతా ఎట్లున్నది, ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్ఫర్ కావాలి. ఎన్ని రోజులు తెలుగు మీడియం చదువుకున్నా తెలియలేదు, ఇప్పుడు తెలుగు మీడియం తెలియదు. సార్స్ అన్నారు, నువ్వు టాలెంట్ ఉంది కదా అమ్మ, ఈ అమ్మాయి టాలెంట్ ఉంది కదా, నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకో, నీకు వస్తే నువ్వు పాస్ అయినా మంచిగా ఇంగ్లీష్ మీడియం తీసుకో, ఎందుకంటే ఫ్యూచర్ అనేది ప్రాబ్లం అయితే తెలుగు మీడియం పెట్టలేదు అనేసి అన్న వల్లే మా అమ్మ వాళ్ళు కూడా సరే తీసుకో, మాకు తక్కువ వచ్చినాయి ఏం కాదు అనేసి అన్నారు. తీసుకున్నా ఇంగ్లీష్ మీడియంలో ఎంపైనా ఎట్లుంటుంది, మొత్తం తెలుగు మీడియం నుండి ఒకసారి ఇంగ్లీష్ మీడియం బోర్డు మీద ఎట్లుంటుంది, ఏం అర్థం అవ్వలేదు. ఇంటి వెనక కూడా ఏడ్చిన లేదండి. ఇక వాళ్ళంతా మోటివేట్ చేసింది సార్ వాళ్ళు వచ్చి, ఏం కదమ్మా మేము ఉన్నాం కదా, నీకు ఏం అర్థం కాకుండా నా మమ్మల్ని అడగా కానీ మరి ఫోర్స్ చేసింది బాగా. కాకపోతే ఇక ధైర్యం ఎట్లా వల్ల మొత్తం 2 years కంప్లీట్ చేసిన. 2 years అయినాక నాకు ఎట్లా అంటే మార్క్స్ కూడా నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 1000 మార్కులు ఉంటుంది కదా, ఇంతన్నా 950 మార్కులు వచ్చింది ఇంగ్లీష్ మీడియం. అంటే 10th దాకా తెలుగు మీడియం చదివినా, వెంటనే ఇంగ్లీష్ మీడియం పోయినా, అయినా కూడా టాప్ వచ్చిన. అంటే నాకు టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించింది. అందుకే వాళ్ళ బుక్స్ కూడా ఫ్రీ ఇచ్చేసింది నాకు. ఇక్కడ మిడిల్ క్లాస్ అయినా కూడా అమ్మ వాళ్ళకి చదివించేంత స్తోమత లేదు, అయినా కూడా నేను చదవాలంటే వాళ్ళ గురువులే. ఇక టీచర్స్కి నేను థ్యాంక్ చెప్పాలి. ఇప్పటికైనా వాళ్ళు రుణపడి ఉన్నట్టే మనం, ఎందుకంటే అంత కొంత మంచి స్టూడెంట్స్ ఏం చేస్తారు, వెతికి తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలో వేసుకుంటే వాళ్ళ కాలేజీ మంచి పేరు వస్తుంది అన్నట్టు తెలియదు. అట్లనే జరిగింది. అంటే ఇంతన్నా మంచి కష్టంగా డిగ్రీ నువ్వుకుంటారా, డిగ్రీ వాళ్ళు ఇక్కడ శానిటరీ డిగ్రీ కాలేజ్ చదువుకున్నాను నేను. వాళ్ళు వచ్చిండ్రు 10,000 అమౌంట్ పెట్టి బుక్స్ అన్ని తీసుకొచ్చిండ్రు, ఫ్యాన్లో తీసుకుని మొత్తం ఫ్రీ చేపిస్తామంటే ఇక అమ్మ వాళ్ళకి ఎట్లుంటుంది, మొత్తం ఫ్రీ అంటారు కదా, ఈ కాలేజీలో ఏం చేసేద్దాం అన్నట్టు. అదే శానిటరీ ఇక్కడ 3 years అక్కడ 92% వచ్చింది. అప్పుడు మొత్తం ప్లేసీలు వేసేసిండ్రు. ఇక ఇంకా చదువుకుందాం ఉంటుంది ఎవరికైనా, ఇప్పుడు మంచి మార్కులు ఉన్నాయి, ఎవరికైనా కూడా పోకుండా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఇక నాకు ఈ డిగ్రీ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, పీజీ చేద్దామని అన్ని అప్లికేషన్స్ అన్ని వేసుకున్నా. అప్పుడే సార్ సంబంధం వచ్చేసి నాకు ఏమవుతుంది, మంచి సంబంధం ఎక్కితే కాదు దిగితే కాదని చెప్తున్నారు. ఎట్లుంటుంది ఇక్కడ వాళ్ళ ఆడవాళ్ళకి అట్లా ఉంటుంది, అమ్మ వాళ్ళకి అట్లా ఉంటుంది. ఆడపిల్ల మంచిగా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే ఎదురు చూడకుండా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మనం ఎంత మంచి చూసుకున్నామో తెలియదు, పిల్లలు అక్కడ చుట్టపడితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక నాకు తొందరగా మ్యారేజ్ చేసేసిండు. మ్యారేజ్ అయినా ఏమిటో చదువుకుందామని అంటారు, ఇక్కడ చదువుతామా, ఏంటంటే పిల్లలు ఉంటారు, పిల్లల తర్వాత వాళ్ళ స్కూల్ పంపుడు ఉంటుంది, చదువు అనేది అక్కడికే స్టాప్ అయిపోయింది. నా డ్రీమ్స్ అన్ని క్లోజ్, ఏం డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాదు. కాబట్టి అది ఇంకా మంచిగా ఉంది సార్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కితే కాదు తీరితే కాదంటే అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి నన్ను అందులో వేసింది మా అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి. మంచి సంబంధం కదా అని ఎలాంటి ఎదురు చూడకుండా ఉంటుంది అమ్మాయి అనేసి మంచిగానే లైఫ్ అనేది బాగుంది. ఏముంటుంది అదే వంట వేసుకుంటున్నాడు అంతే కదా. లైఫ్ హౌస్ వైఫ్ ఎట్లుంటుంది, హౌస్ వైఫ్ ఏముంటుంది, వంట చేయాలి, పిల్లల్ని బడికి పంపాలి, మంచిగా చూసుకోవాలి, ఫ్యామిలీ అంతా మంచిగా చూసుకోవాలి ఉంటుంది అంతే. అంత మించి ఇంకొక గుర్తింపు అనేది ఉంటుంది మనకు, అంతే కదా. ఇప్పుడు పలానా ఇప్పుడు ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పలానా వాళ్ళ కూతురు అంటారు, అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే పలానా వాళ్ళ పెద్ద కూడలు అంటారు, నేను పెద్ద కూడలు అంటారు. ఇప్పుడు స్కూల్కి అయితే పలానా అక్షరం వాళ్ళ మదర్ వచ్చింది అంటారు, మరి నా పేరు నాకు పేరు పెట్టారు అంతేనా, మరి నా పేరు ఎక్కడ వస్తలేదు. అట్లా ఆ గుర్తింపు కోసం నేను ఈ వెస్ట్ రావడం జరిగిందండి. సాయం ఫస్ట్ టేకప్ చేసి నేను
డబ్బులు సాగుతూ మనకి ఎందుకు, ఇప్పుడు నెలకు లక్షలు లక్షలు వచ్చిన కదా ఇవన్నీ ఎందుకు మనం అనేసి నేను కూడా చెప్పడం జరిగింది. మొత్తం నెగిటివ్స్ మా సార్కి, వద్దు వద్దు వద్దు. అయినా కూడా సార్ 5,000 సామాన్లు ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని వచ్చేది ఇంట్లోకి సంబంధించి. ఎట్లా కిరాణా షాప్లో కొనుక్కుంటాం కదా, ఒకసారి వాడి చూద్దాం. నాకు నచ్చింది, ఇది బిజినెస్ మంచిగా ఉందట, పిల్లలకు కూడా మంచిగా 3 జనరేషన్ ఇన్కమ్ ఉన్నది ఇందులో, మనం కూడా చేద్దాం అనేసి. అంటే మనం ఫస్ట్ నమ్మం కదా, ఎవరైనా అంతే ఆడవాళ్ళు ఎట్లుంటుంది, నోసే చెప్తాం. మేము కూడా చెప్పినాం సార్కి. ప్రొడక్ట్స్ అన్ని తెచ్చిండు, 5,000 సామాన్లు తెచ్చినాం, ఏమద్దు మస్తు రేటు ఉన్నాయి, ఏమద్దు ఇంకో నెల లేకని అంటాం, ఎవరైనా అంతే కదా. కానీ ప్రొడక్ట్స్ వాడడం జరిగింది, వాడుతూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ నచ్చుతూ ఉంటాయి. అందులో కుకింగ్ ఆయిల్ నచ్చింది, సోప్స్ నచ్చినాయి, చాపత్త నచ్చింది, ప్రతి ఒక్కటి అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు ఇప్పుడు మా ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్నాక ఏమైంది, మాకు అప్పుడు ఆ నెల 274 రూపాయలు చెక్ పడ్డది. బాగుందా బాగాలేదా? అంటే కిరాణా షాప్ చేంజ్ చేసి మనం ఇక్కడ కొనుక్కున్నాం కదనే, మనకు 274 రూపాయలు పడ్డాయి. అది కూడా నా అకౌంటే, ఈ బిజినెస్ అనేది నా పేరు మీద ఉన్నది. ఆ 270 నా అకౌంట్లో పడ్డాయి. ఇక పైసలు పడ్డాయి, నువ్వు వేసినావా అంటే కాదు నేను వేయలేదు, అది మనకు వేస్టేజ్ ద్వారా వచ్చినాయి డబ్బులు అనేసి అన్నాడు సారు. సరే మరి ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి కదా, మనం కూడా చేద్దాం. ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది మాకు, లారీ బిజినెస్ అన్నట్టు. లారీ బిజినెస్ అంటే మేము పోయి లారీ నడపం కదా, టైం అనేది ఎక్కువ ఉన్నది. వేరే బిజినెస్ చేద్దాం అంటే పెట్టుబడి కావాలి అంతే కదా. బట్టల షాప్ పెట్టినా, కిరాణా షాప్ పెట్టినా, సూపర్ మార్కెట్ పెట్టినా అక్కడ 10 లక్షలు 20 లక్షలు లేనిది మనకు షాప్ అయితే రాదు. ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం కదా, జీరో ఇన్వెస్ట్మెంటు, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, దేని మీద చేసుకున్నా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అనేసి సీరియస్గా లాస్ట్ జనవరిలో సీరియస్గా స్టార్ట్ చేసినాం. సీరియస్గా స్టార్ట్ చేసినాక ఏమైందంటే మాకు 274 నుంచి డైరెక్ట్ చెక్ 31,000కి అయింది. గోల్డ్ డైరెక్టర్ అయినాం అప్పుడు మేము. బాగుందా బాగాలేదా? ఆ 31,000 దగ్గర పడ్డాయి, నా దగ్గర పడ్డాయి కదా. ఇక మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. సార్ ఏమన్నారంటే ఈ బిజినెస్ అంతా నీ పేరు మీదనే ఉన్నది, జస్ట్ ఖాళీ నాకు సపోర్ట్ చేయి అంతే నువ్వు వచ్చి. ఎందుకంటే చాలామంది లేడీస్ ఉన్నారు మన టీంలో. ఇప్పుడు నేను ఒక్కరిని పోతే మంచిగా ఉండదు, నువ్వు వస్తే మంచిగా ఉంటుంది అనేసి నీ డబ్బులన్నీ నువ్వే తీసుకుని, ఒక్క రూపాయి నేను అడగా, డబ్బులన్నీ నువ్వే వాడుకో, ఖాళీ నాతో వచ్చి నాతో సపోర్ట్ చెయ్యి, నేను మంచి పొజిషన్కి మనం వెళ్తాం, మంచి రికగ్నేషన్ నీకు వస్తుంది. ఎందుకంటే నీకు డ్రీమ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, జాబ్ చేయాలని ఉండే కదా, అదే పొజిషన్ నీకు ఇక్కడ వస్తుంది, అదే పేరు ఇక్కడ తీసుకొస్తాను నీకు నేను అనేసి సార్ నాకు మాటిచ్చినాక మనం ఊకుంటామా? సరే ఎట్లా ఖాళీ టైం స్కూల్కి పోయినాక నాకైతే ఖాళీ టైం ఉంటుంది ఎక్కువ. సరే నీతో పాటు వద్దా, మంచిగా తిరిగినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, బిజినెస్ చేసుకున్నట్టు ఉంటుంది అంతేనా. అట్లా సపోర్ట్ చేసిన సార్కి సపోర్ట్ చేసినాక ఏమైందంటే మేము ఒక 100 రోజులలో ఇలా క్రౌన్ అయినాక 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాం. ఇందులో 1,00,000 రూపాయలు ఇన్కమ్ అంటే నేను డిగ్రీ చేసి పీజీ చేసినా కూడా నాకు రాదు, వస్తుందా? ఎంత చదువుకున్నా కూడా లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలంటే పొద్దంతా వర్క్ చేయాలి. ఇక్కడ చేసింది 2-3 గంటలే, టైం తక్కువ చేసినాం. ఇక్కడ బాస్ లేడు, ఎవరు మనం ఒకరోజు పోకున్నా మనల్ని ఎవరేమన్నారు అంతేనా. అట్లా మాకు మంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇందులో మా హైయెస్ట్ చెక్ 1,44,141 రూపాయలు. ఇప్పుడు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. మనం ఏం చేస్తాం, ఊకుంటామా, ఏదోడు కొందాం అని ఉంటుంది కదా. అట్లా మేము ఇందులో 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినాక అంటే ఇప్పుడు 31,000 నుంచి మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది కదా. 31,000 కూడా సారు ఇక నన్నే వాడుకోమని చెప్పింది కదా, నేనేం చేయలేదు. నాకు 2 ఆడపిల్లలండి. ఈ ఆడపిల్లలకి ఎట్లుంటుంది, గోల్డ్ అంతే కదా, ఆడవాళ్ళకి అందరికి గోల్డ్ కొనాలని ఉంటుంది. నేను కూడా అదే చేసిన అండి. 31 చెక్ వచ్చినప్పుడు ఎంత వస్తే అంతే గోల్డ్ తీసుకొచ్చిన. నెక్స్ట్ మంత్ మళ్ళీ 40 అయింది కదా, మళ్ళీ 40,000 వచ్చినప్పుడు మళ్ళీ గోల్డే తీసుకొచ్చిన. జమ చేద్దాం, నా పిల్లల పెళ్ళి వరకు అది ఇంతో అంత అవుతుంది కదా, 20 తులాలు 30 తులాలు అయినా కూడా మనకు అప్పుడు కనుక్కుంటే అయిపోతుంది. ఇప్పుడు చూసింది కదా మనం, అసలు బంగారం కొనే స్టేజ్ ఉన్నదా మనకు? అసలు 1,00,000 అంతేనా, 1,00,000 లేని తులం వస్తుంది. ఆ తులం చైనా ఎంత ఉంటుంది, ఇక్కడ వరకు వస్తుంది. అదే నా పిల్లల వరకు అది 3 లక్షలు అవుతుందో 4 లక్షలు అవుతుందో. ఇప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే అది 20 ఏళ్ళ వరకు ఎంత అవుతుందో కూడా తెలియదు. అదే ఇప్పటి నుంచి కొంచెం జమ చేసినాం అనుకో మంచిగా ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ కదా. దీన్ని ఎందుకు మనము, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని మనము ఎందుకంటే ఇంట్లోకి అయితే వాడుకుంటలేం కదా. గోల్డ్ తీసుకొస్తే మనం కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకు మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది గోల్డ్ సేవ్ చేస్తే అనేసి నేను దీని ద్వారా ఒక 4 తులాల బంగారం తీసుకున్నాం. మా సార్ ఒక 1,76,000 పెట్టి ఫోన్ తీసుకున్నారు, నేను ఒక ఫోన్ తీసుకున్నా. అంటే నాకు ఇంతకుముందు ఒక పాత ఫోన్ ఉండేనండి, పాత ఫోన్ ఉండే, అది నా మ్యారేజ్ అయినాక మా సార్ కొనిచ్చినాక ఏమైందంటే ఇక 5 ఇయర్స్ అయింది, మ్యారేజ్ అయింది. ఇప్పుడు 5 ఇయర్స్, ఇప్పుడు దగ్గర 9 ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఇక అప్పటి నుంచి అదే ఫోను, ఇంకో ఫోన్ లేదు. ఇక మనకు ఫోన్ అంతా ఏముండదు కదా, మామూలుగా యూట్యూబ్ చూస్తాం, షేర్ చాట్ చూస్తాం, ఖాళీ టైంలో ఏం చేస్తాం, సీరియల్ చూస్తాం, ఏదో ఒకటి టైం పాస్ చేస్తాం దీంతో అంతే కదా. దీంతో ఎక్కువ యూజ్ ఉండదు. ఎప్పుడు ఫోన్ కొని అంటే నీకెందుకే ఫోన్, ఇంటికాడ ఉంటావు, నీకు ఫోన్ చేసేది ఎవరు, మీ అక్క మీ అమ్మ, అంతకుమించి నీకు ఫోన్లు అయితే రావు కదా.
ఫోను మాట్లాడే పరిస్థితి ఫోన్ అయితే మాట్లాడుకొస్తుంది కదా, నీకు మంచి ఫోన్ ఎందుకే అనేసి అనేది. ఇందులో మనం సపోర్ట్ చేసిన స్టార్ట్ చేసినాం కదా, నాకు ఆ ఫోన్ వద్దు, వెంటనే నాకు ఆ ఫోన్ వద్దు. జూమ్ మీటింగ్ ఇందామన్నా అది వినపడదు సరిగా, ఓన్లీ ఫోన్ పర్పసే, లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడేదాన్ని. వెంటనే లైఫ్ అనేది చేంజ్ అయిందా లేదా ఇందులోకి వచ్చినాక? బిఫోర్ వెస్టేజ్ ఎట్లా అంటే నువ్వు ఒక హౌస్ వైఫ్ కాబట్టి అక్కడ నాకు ఫోన్ కొనియలే. ఆఫ్టర్ వెస్టేజ్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, సపోర్ట్ చేసిన కాబట్టి నాకు ఫోన్ కొనిచ్చిండ్రు. ఇది కూడా 35,000 వితౌట్ EMIతో నేను తీసుకున్న ఫోన్ కూడా. అంటే ఇన్కమ్ అనేది ఎట్లా అంటే మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ తోటి. అట్లా మా డ్రీమ్స్ అన్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. దీని ద్వారా సార్ దుబాయ్ కూడా వెళ్ళొచ్చిండు ఫ్రీగా. అసలు మనం దుబాయ్కి వెళ్తామా అండి వేరే లైఫ్లో? అసలు వేరే దేశానికి పోతామా? ఇక్కడ నుంచి కదులుతామా? పోయేది ఏమేమి ఉంటాయి టూర్లు మనకు? వేములవాడ, కొండగట్టు, తిరుపతి. ఇప్పుడు అందరు టూర్ పోవాలంటే ఇవే కదా మనం ప్లాన్ చేసుకునేది, ఫంక్షన్లు. అంతకుమించి మనం వేరే టూర్కి అయితే పోము, వేరే దేశం అయితే దాటిపోము ఇక్కడ నుంచి. అదే ఇందులో కొన్ని రోజులు ఉన్నాం అనుకోండి, మనకు దీని ద్వారా మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఆ ట్రావెల్ ఫండ్ తోటి మనం వేరే వేరే దేశాలకు కూడా పోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల లెక్క. అంటే అంత మంచి లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. మాకు 1 year బ్యాక్ మేము ఎట్లున్నామంటే నార్మల్ పీపుల్స్, ఇంటి దగ్గర నేను సీరియల్ చూసుకుంటాను, వంట చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు 1 yearకి 1 year చేంజ్ అయిందా లేదా అంటే మేము ఇక్కడ నిలబడ్డాం, కొద్ది రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తాను. కొద్ది రోజులు ఇందులో ఒక 1 year ఉన్నాం అనుకోండి, 50,000 చెక్ ఎక్కడ దాటదు మీకు. కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి ఇలా. ఎందుకంటే క్వాలిటీ పరంగా మనం చెప్తాను కదా, నోట్తో చెప్తే ఎవరు నమ్మరు, దాన్ని చేసి చూపించాలి డెమో ద్వారా. ఇందులో రేట్ ఎక్కువ అంటూ ఉంటారు కొంతమంది. రేట్లో కూడా మన దగ్గర ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ని మనం చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్ మనకు టీం అనేది పెరుగుతూ ఉంటుంది. టీమ్ సైజ్ పెరిగితే ఆటోమేటిక్ మనకు పీవీసీ పెరిగితే పైసలు వస్తాయి. మాకు కూడా అదే జరిగిందండి. ఇప్పుడు దగ్గర దీని ద్వారా కేవలం వెస్టేజ్లో మేము ఒక 12 లక్షల దాకా ఇన్కమ్ తీసుకున్నాం ఇప్పటి వరకు. జాయిన్ అయిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 1 yearలో. ఎన్ని చదువుకున్నా కూడా ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నో రావండి. ఇక్కడ ఒక్క ప్లాన్ వేసుకుంటే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది మంచిగా ఉన్నది. మా లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది, గొడవలు లేవు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సార్కి ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకు 1 lakh వస్తుంది కదా, మన ఒక్కరికే కాదు కదా, మనం ఒక్కరి కోసం రాలే. ఇలా చాలామంది పీపుల్స్కి మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, డబ్బులు చాలా జీతంతో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాం, మనకు వచ్చిందే మనం చెప్తున్నాం కదా, మంచి చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అంతేనా లేదా? ఆరోగ్యం ఇస్తానం, మనం ఇన్కమ్ పరంగా వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తాం, మంచి విషయాలలో మనం ఇక్కడ హెల్ప్ చేస్తున్నాం కదా, మనకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి దాని ద్వారా కూడా. అట్లా మేము స్టార్ట్ చేసినామండి. సార్ గోల్ ఒకటే, అందరు దగ్గర అందరు అకౌంట్లలో 1 yearలో 1 lakh ప్లస్ కార్, అదొక్కటి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తాను. ప్రతి ఒక్కరికి ఇప్పిస్తామనేది నేనైతే మాటిస్తున్నాను. ఇప్పుడు మొన్న జనవరి నుంచి నెక్స్ట్ జనవరి వరకు ప్రతి ఒక్కరు కార్లోనే వస్తారు. నెక్స్ట్ జనవరికి మనం మళ్ళీ ఎఫ్ఆర్కి వెళ్తాం కదా, కార్లోనే వెళ్తాం. మన కార్లలో వెస్టేజ్ సింబల్ పెట్టుకొని వెళ్తాం మనం. అంటే అంత హోప్ అనేది నాకు వచ్చింది ఇందులో. ఎందుకు నమ్మకం వచ్చింది? ప్రోడక్ట్స్ అన్నీ, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ క్వాలిటీ ఉన్నాయి, హెల్త్ పరంగా కూడా. ఇప్పుడు మనం ఇంట్లో సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ వాడుకున్నాం కదా, దాని ద్వారా బిజినెస్ చేసుకుంటున్నాం కదా మేము. మాకు ఇక్కడ బాగా కనెక్ట్ అయిందంటే హెల్త్ పరంగా ఇక్కడ కనెక్ట్ అయిందంటే, నాకు ఇందులో కిడ్నీ స్టోన్ ఉండే. నాకు కిడ్నీ స్టోన్ అంటే నాది 14 mm ఉన్నది, సైజ్ అనేది పెద్దగా ఉన్నది. అది మనకు 6 లోపు ఉంటేనే పడిపోతుంది అంట డాక్టర్లు. 6 mm ఉంటేనే సైజ్ అనేది పడిపోతుంది. 14 mm ఉన్న స్టోను. అది బాగా సివియర్గా పెయిన్ వచ్చింది, అసలు తగ్గట్లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, మంచి హాస్పిటల్కి వెళ్దాం అనేసి అక్కడ మా గోవర్కన్లో మంచి స్టార్ మౌంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ ఏమన్నారంటే టెస్ట్లన్నీ వేసిండ్రు, నీకు 14 mm ఉన్న స్టోను, అది మొత్తం మనకు ఇన్ఫెక్షన్ అయిపోయింది. కిడ్నీ కూడా స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ అయింది కిడ్నీ మొత్తం. ఇక నాకు ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు, ఇన్సులిన్ ఇచ్చిండ్రు అయినా తగ్గట్లేదు. నువ్వు ఖచ్చితంగా బ్లాస్ట్ చేసుకోవాలమ్మా, అది కూడా మనకు ఎండోస్కోప్ ద్వారా అది చేస్తాం, ఒక 1 week పడుతుంది, మీరు అడ్మిట్ కావాలి ఖచ్చితంగా, ఇమీడియట్లీ అడ్మిట్ అయితేనే మేము ఇక స్టార్ట్ చేస్తామంటే. మనకి ఎట్లుంటుంది, చిన్న పిల్లలు హాస్పిటల్లో 1 week అంటే నేను ఉండగలుగుతానా? చిన్న పిల్లలు ఇంకా అప్పుడు 1 year బ్యాక్ కదా, ఇంకా చిన్న ఉండు పిల్లలు. నాతోటి కాదు ఈ ఆపరేషన్, నాకు అసలే భయం, నేను అసలే ఈ ఆపరేషన్లు నేను చేయించుకోని అనేసి బయటకు వచ్చేసినాం. వెంటనే మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసినాం. అన్న మన దగ్గర కిడ్నీ సప్లిమెంట్స్, కిడ్నీ హెల్త్ కూడా ఉన్నది కదా, కిడ్నీలో స్టోన్ ఉన్నది మా మిస్సెస్కి, ఏమైనా సప్లిమెంట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయవా అంటే, ఆ సార్ ఒకటే మాట అన్నారు, అన్న హాస్పిటల్ వద్దు ఏమద్దు, మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్ వెస్టేజ్ షాప్కి పోయి పట్టుకొని వచ్చి 3 నెలలు వాడిపి. మేడం తోటి 3 నెలలు వాడిపించినాక మళ్ళీ స్కానింగ్ నువ్వు చేపిస్తే నీకు రిజల్ట్ తెలుస్తుంది అప్పుడు అనేసి అన్నలో వెంటనే తీసుకొచ్చుకున్నాం. వాడినాక 3 నెలలు వాడినాక ఏమైందంటే మళ్ళీ స్కానింగ్ చేసుకోవాలి కదా, నొప్పి అయితే రావట్లేదు, స్కానింగ్ చేయించుకుందాం ఎందుకన్నా మంచిది అనేసి మళ్ళీ 3 నెలల తర్వాత స్కానింగ్ చేయించుకున్నా. 14 mm ఉన్నది, అది 6 mm అయింది స్టోన్ అనేది. అంటే న్యాచురల్గా కరిగిపోయింది అది.
కరిగిపోయి మళ్ళీ ఇంకొక 3 months వాడినట్లనే మొత్తానికి లేదు పెయిన్. ఇక నాకు ప్రతి మంత్కి ఒకసారి నాకు పెయిన్ వచ్చేది. 14 mm అంటే అది నా మామూలు విషయం కాదు కదా, బాగా పెయిన్ వస్తుంది. అది స్ట్రక్ అయినా యూరిన్ స్టాప్ అయిపోతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండేది, మొత్తం కంప్లీట్ పోయింది. నాకు యూరిన్ కూడా బ్లడ్ లాగా పడేది, అంత ఇన్ఫెక్షన్ ఉండేది. కంప్లీట్ వాడిన సప్లిమెంట్స్ వాడినాక మొత్తం పోయింది నాకు హెల్త్ ప్రాబ్లం అనేది. ఇప్పుడు పెయిన్ లేదు, ఏం లేదు. ప్రతి సమ్మర్ వచ్చినా నాకు భయం అయ్యేది. ఆ సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటుంది పెయిన్ అనేది. ఎందుకంటే వాటర్ తాగినా కూడా మనకు కిడ్నీ అనేది డీహైడ్రేషన్, అది మొత్తం ఎండిపోయినట్టు అవుతుందంట. ఎన్ని వాటర్ తాగినా కూడా, బయటికి వెళ్ళినా వాటర్ తాగకుండా అట్లా పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉండేది నాకు. దీని ద్వారా మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నా. అంటే మనకు ఆరోగ్యం వచ్చింది కదా, ఓ 10 మంది షేర్ చేద్దాం. అదే విషయాన్ని 10 మంది కాదు, ఇప్పుడు 1000 మంది అయిండు మా కింద. అట్లా చేసుకుంటూ వెళ్ళినాం. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం, లక్షలలో ఇన్కమ్ తీసుకుంటాం. హెల్త్ గురించి అయితే బాగా చేసినామండి ఇందులో. ఎందుకంటే ఆరోగ్యము అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా, ఎన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యంగా లేకపోతే వేస్టే. ఒక చిన్న టెస్టిమోనీ చెప్తాను నేను. రీసెంట్గా నేను ఒక మీటింగ్లో విన్నా. ఎట్లా అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్, మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళు మంచిగా కడుపునిండా తినగలుగుతారు. ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఆ మనిషికి ఏంటిదంటే షుగర్ ఉన్నది. షుగర్ అంటే బాగా హై షుగర్, 400 షుగరు. అట్లున్న వాళ్ళకి ఏమంటారు డాక్టరు, మొత్తం గడక తినమని చెప్తారు. గడక చపాతి, నువ్వు అన్నం అసలే ముట్టద్దని అంటారు. ఆ పేషెంట్కి ఏమనిపిస్తుంది, అరే ఇంటి నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి, ఒక పూట అన్నం తిందామంటే మనకు లేదు కదా అన్నట్టు అనిపిస్తుందా లేదా? ఫుల్ పైసలు ఉన్నాయి, ఒక పూట అన్నం తిందామంటే నాకు బాకీ లేదు కదా అన్న ఫీలింగ్లు ఉంటారు వాళ్ళు. అనేది ఏడ్చేదంట, నాకు అన్నం తినబుద్ది అయితే నాకు కొంచెం అన్నం పెట్టురే, నాకు వచ్చి అన్నం పెట్టినట్టే. అక్కడికి పోతేనేమో ఫుల్ షుగరు, నువ్వు అన్నం తినద్దు, అన్నం తింటే నీకేమన్నా అవుతుంది అని భయం ఒకటి. ఇటు తిందామంటే అది భయం ఉండేసరికి తిన్నాం ఎట్లయినా మనం. అట్లా అని ఎవరైనా వెళ్ళినా కూడా నాకు అన్నం తినబుద్ధి అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు అన్నం తినబుద్ధి అవుతుందని ఏడ్చేదంట. అట్లనే మన వాళ్ళు వెస్టేజ్ కంపెనీ నుంచి మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, ఒకరు వెళ్ళి ఇట్లా మన దాంట్లో మంచి సప్లిమెంట్స్ ఉంటాయి, మా దాంట్లో మీకు 400 షుగర్ కదా, వాటితో పాటు మనమే వాడండి. వాడినాక ఒక నెల తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేసి, ఒక 1 month వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిందట. నార్మల్గా వచ్చేసినట రిపోర్ట్స్ చూపిస్తే. ఇక ఆయన మంచిగా 2 పూటలు అన్నం తింటాడట, ఒక పూట చపాతి తింటాడట. అంటే ఎంత బాగుంటుంది వాళ్ళకు. అంటే ఎన్ని పైసలు ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా లేకపోతే అక్కడ వేస్టే. ఇక్కడ అదే జరిగింది. అంటే మనం ఏం చేస్తాను, వేస్టేజ్లో మంచి ఆరోగ్యం ఇస్తాను, డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు సంపాదించుకునే అవకాశం చూపిస్తాను, మంచి లైఫ్ని ఇస్తాను మనం అందరికీ. మంచి చేస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి, అంతేనా? ఆరోగ్యం ఇస్తే మనకు ఇక్కడ ఆదాయం వస్తుంది. చాలామంది పెరాలసిస్ పేషెంట్లకు ఇచ్చిన, పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చినాం. మా నాన్న కూడా రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ మా నాన్నకు కూడా పక్షవాతం వచ్చిందండి. ఇట్లా షుగర్ వల్ల ఏమైతే పక్షవాతం వచ్చిందంటే వాళ్ళకి మొత్తం బెడ్కే పరిమితం ఉంటారు, అంతేనా? ఏ కిరాణా షాప్ అని చెప్పినా కదా మా అమ్మ వాళ్ళది. మా అమ్మ ఒక్కదాంతో అవుతుంది, అది కిరాణా షాపు కాదు. నాన్న సామాన్ తీసుకొస్తేనే ఇక్కడ పని అవుతుంది. సామాన్ తీసుకొచ్చే మనిషి ఇంట్లో వండుకుంటే ఎవరు చేస్తారు? అట్లా మొత్తం బెడ్ సిక్ అయిన మనిషి అట్లా ఒక 6 నెలలు బయట మందులు వాడినాం, మంచిగా గాలే. ఎట్లా అంటే ఒక చిన్న స్టెప్ ఉంటుంది, ఇంత చిన్న గద్దె ఎక్కాలన్నా కూడా మా నాన్నకి ఎక్కరాకపో, స్టిక్ పట్టుకొని ఎక్కేది. వాష్రూమ్ కూడా స్టిక్ పట్టుకొని పోయేది, లేకపోతే మా అమ్మ తీసుకొని వెళ్ళేది. అట్లాంటి మనిషి మన దాంట్లో వాడినాక ఒక 3 నెలలు వాడిపించినామండి. ఇప్పుడు స్టిక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ తీసుకొని వస్తాయి ఇక్కడికి. అంటే స్టిక్ లేకుండా మంచి ఆటోలో పోయి సామాన్ తీసుకొని వస్తాండి ఇప్పుడు మా అమ్మకు. అంటే ఒక కుటుంబంలో మనం మంచి చేసినామంటే వాళ్ళకు ఆదాయం వచ్చినట్టే కదా అక్కడ కూడా. ఇప్పుడు మా నాన్న తీసుకొస్తే మా అమ్మ ఇంటి దగ్గర ఏదో ఒకటి సెట్ చేస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతకని చేస్తారు, బయటికి వెళ్ళి సామాన్ తీసుకొచ్చినట్టు చాలా కష్టం కదా. అట్లా మనం అట్లాంటి పేషెంట్లను కూడా మంచి చేసినాం. ఇక్కడ ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, ఇక్కడ ఆనందం కూడా వస్తుంది ఆటోమేటిక్. మాకు కూడా అదే రావడం జరిగిందండి. ఎందుకు మేము బాగా కనెక్ట్ అయినామంటే ఇప్పుడు హెల్త్ పరంగా చాలా కనెక్ట్ అయినాం. ఇంట్లోకి సంబంధించిన ప్రోడక్ట్స్ బాగున్నాయి, ఇంట్లో డబ్బులు వస్తున్నాయి, పెట్టుబడి లేదు. మళ్ళీ ఇంకొకటి 3 తరాల ఇన్కమ్ అండి. ఇప్పుడు లారీ బిజినెస్ అన్నా కదా, మా సార్ ఉన్నంత వరకే డబ్బులు వస్తాయి, తర్వాత మనం లేకపోతే మన పిల్లల పరిస్థితి ఏంటిది, అంతేనా? ఇందులో మనం టీం ఫామ్ చేసుకున్నాం అనుకోండి, కొద్ది రోజులు కష్టపడ్డాం అనుకోండి, మన ఉన్నా లేక మన భూమి మీద లేకపోయినా కూడా మన పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతాయి డబ్బులు అనేవి. అట్లా బాగా కనెక్ట్ అయినాం మేము. ఏ చేసినా పిల్లల కోసమే కదండి. ఇప్పుడు మేము కూడా అంతే. అంటే కొద్ది రోజులు ఇప్పుడు మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడే మనం సంపాదించి పెట్టుకోవాలి పైసలు, అంతేనా? ఇప్పుడు మేము చేసేది కూడా అదే. ఇప్పుడు మన టీం అనేది మంచిగా ఫామ్ చేసుకున్నాం, ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో మన పిల్లలకు డబ్బులు వస్తాయి. ఎవరికైనా పిల్లలు మంచిగా సెటిల్ కావాలని ఉంటుంది. అదే ఇప్పుడే మనం మంచిగా ఉన్నప్పుడే కష్టపడదాం వాళ్ళ కోసం కూడా. మనం సెటిల్ అవుతాం, వాళ్ళు సెటిల్ అవుతారు. ఇక్కడ ఒక 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాం అనుకోండి, రిటైర్మెంట్ అయిపోయినట్టే. మేము 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు కదా, ఇక్కడ 5 సంవత్సరాలు మేము రిటైర్మెంట్ అయిపోతాం. హ్యాపీగా మేము ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని ఎంజాయ్ చేస్తాం. అంటే అంత మంచి పొజిషన్కి మనల్ని తీసుకెళ్తుంది ఇది వెస్టేజ్ అనేది. దానికోసం మేము వచ్చినాం ఇందులోకి.
మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. 1 lakh ఇన్కమ్. ఇప్పుడు ఆడుతూ పాడుతూ ఇట్లా ముచ్చట చెప్పుకుంటే మాకు నెల తిరిగేసరికి 1 lakh వస్తుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. లాస్ట్ మంత్ ఏం చేసినామో అర్థమవుతలేదు. అసలు ఏం చేయాలి డబ్బుల్ని అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మన సప్లిమెంట్స్ ద్వారా కానీ మనము ఇప్పుడు ఇన్కమ్ పరంగా కానీ ప్రతి ఒక్కటి మంచి లైఫ్ అనేది మనం లీడ్ చేస్తాం. ఇక్కడ కంప్లీట్ నార్మల్ పర్సన్స్ యూటర్న్ తిరుగుతుంది మొత్తం. యూటర్న్ అంటే అర్థమవుతుంది కదా. కంప్లీట్ మనం ఎట్లా నార్మల్ పీపుల్గా ఉన్నామో నెక్స్ట్ ఇయర్ వరకు కార్లో తిరుగుతాం. అట్లా లైఫ్ అనేది కొద్ది రోజులు ఇల్లు ఉన్నాం అనుకోండి చేంజ్ అయిపోతుంది. మా లైఫ్ కూడా చేంజ్ అయిందండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా చేంజ్ అవుతుందని మేము అనుకుంటున్నా. మాలాగా మీ అందరికీ డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.